హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 22 మీకు తెలుగులో క్లారిటీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మన ఛానల్లో ఒక కొత్త ప్లేలిస్ట్ అనేది రాబోతుంది. అండ్ ఆ ప్లేలిస్ట్ ని మీరు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. అండ్ టుమారో ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ వీడియో అయితే వస్తుంది. దాని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రెడీగా ఉండండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడే మన జిన్ అచ్మారు ఏమైంది జితన్ బు, అసలు నువ్వు ఎందుకని గేట్ తెరుస్తున్నావు అనడంతో దానికి మన జితన్ బు భయపడుకుంటానే, అదే సార్ వీళ్ళు నన్ను ఓడిచ్చారు కాబట్టి నేను గేట్ తెరుస్తున్నాను అని చెప్పడంతో దానికి ఆ షినిగామి కూడా నవ్వుకుంటా, అయితే నువ్వు గేట్ తెరవకూడదు, అప్పుడు నువ్వు పోవాలి కదా అని చెప్పి వెంటనే తన కత్తితో అయితే ఒక స్లాష్ ఇస్తాడు. దెబ్బకి మన జితన్ బు గడి చేయి అయితే కట్టుతుంది. ఇది చూసిన మన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారన్నమాట. అండ్ అప్పుడే మన ఇచ్చుకోగాడు ఎందుకు అలా చేస్తున్నావు, అతన్ని చంపేస్తావా అనడంతో అప్పుడు ఆ షినిగామి కూడా నవ్వుకుంటా, అయితే నువ్వు అని కాపాడతావా అని చెప్పి వెంటనే మన ఇచ్చుకో మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ ఇది చూసిన ఎవరిచ్చిగాడు ఇచ్చుకో అలా ఫైట్ చేయకు అంటాడు. కానీ అండ్ ఈ గ్యాప్ లో మన ఇచ్చుకోగాడు కూడా వంత అయితే ఫైట్ చేస్తాడు. అప్పుడు మన ఇచ్చుకోగాడు వీడుకుండి ఈ చిన్న కత్తితో వీడు నన్ను ఓడిస్తాడు అనుకుంటున్నావా అని చెప్పి అనుకుంటాడు. కానీ అప్పుడే మన జిన్గాడ్ అయితే వెనక్కి తిరిగి వెళ్తాడు. అది చూసిన మన ఇచ్చుకోగానికి అర్థం కాదు, వీడేంటారు ఎంత సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు. కానీ అప్పుడే మనోడు వెనక్కి తిరిగి ఇంపెల్ హిమ్ శిష్యనో అంటాడు. దెబ్బకి తన జాన్పక్తో అయితే పెద్దగా మారిపోతుంది. అండ్ సింగిల్ అటాక్ తో మన ఇచ్చుకోగాన్ని అండ్ తన వెనకలు ఉండే జితన్ బు గాన్ని అయితే ఎగిరి కొట్టేస్తాడు. దెబ్బకి వాళ్ళు కూడా ఎగిరిపోయి పడతారనమాట. అప్పుడే ఆ జిన్గాడ్ అయితే నవ్వుకుంటా, మీ అట్లాంటి వాళ్ళకి ఈ గేట్ నుంచి అనుమతి లేదు, మర్యాదగా దొబ్బేయండి అంటాడు. ఇంకా మనోళ్ళు కూడా వేరే దారి ఎందరిని ఉంది లోపలికి వెళ్ళడానికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే ఇళ్లలో నుంచి ఇంతవరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు బయటకు వస్తారు జనాలు అందరూ కూడా. వీళ్ళందరినీ చూసి ఆ పెళ్లి చెప్తుందన్నమాట, వీళ్ళే హాలోస్, ఒకప్పుడు మీ దగ్గర నుంచి కాన్షో రూపంలో ఇక్కడికి వచ్చి పడి ఉండేవాళ్ళు, సో ఇక్కడ వీళ్ళు నార్మల్ లైఫ్స్ అయితే గడుపుతూ ఉంటారని చెప్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఒరిహిమే కూడా తన పవర్స్ అనేవి ఉపయోగించి జితన్ బు గానికి చేతికి అయిండే గాయాన్ని అయితే హీల్ చేసి పారేస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ విలేజ్ లో ఉండే ఒక ఎల్డర్ అయితే వీళ్ళందరినీ రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ దగ్గరికి అయితే చిన్న పిల్లోడు వస్తాడు. అండ్ ఆ పిల్లోడు ఎవరో కాదు, ఒకప్పుడు మన చాతిగాడు ఒక ప్యారెట్ కోసం ఎంతో విధ్వంసం చేసింటాడు కదా, సో ఆ ప్యారెట్ లోపల ఉండే సోల్ ఈ పిల్ల ఉంది అనమాట. సో ఇప్పుడు ఆ పిల్లోడు చూసిన వెంటనే మన చాతిగాడు ఎంతో సంతోషించి ఒకప్పుడు తనకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారము ఆ పిల్లోని భుజాల మీద ఎక్కించుకొని ఆ సిటీ అంతా తిరుగుతూ ఉంటాడు. అలా మనోడు ఆ పిల్లంతా తిరుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఇంకొక అబ్బాయి కూడా వస్తాడు. ఆ అబ్బాయి పేరు హినోరెమో హురుషి అనమాట. సో అప్పుడే ఆ పిల్లని కూడా తీసుకొని వెళ్ళి వీళ్ళ ముగ్గురు ఒక చోట అయితే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఆ పిల్లోడు కూడా చెప్తా ఉంటాడు, నేను 1947లో చనిపోయాను అండ్ నేను చనిపోయినప్పుడు ఈ వయసులో ఉన్నా కాబట్టి ఇప్పుడు కూడా ఇదే వయసులో ఉన్నానని చెప్తాడు. అప్పుడే చాతిగాడు కూడా నువ్వు మీ అమ్మని కలిసావా అనడంతో దానికి మనోడు కూడా ఫస్ట్ లో కలిసాను అంటాడు. కానీ పక్కన ఉండే అబ్బాయి మాత్రం లేదు కదా అనడంతో అప్పుడే ఆ పిల్లోడు ఏడ్చుకుంటా, అవును నాకు ఇక్కడ కూడా మా మదర్ దొరకలేదు, అసలు నేను మా మదర్ని చూస్తానో లేదా అని చెప్పి ఆ పిల్లోడు బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మన చాతిగాడు తనకు వచ్చిండే పవర్ అనేది గుర్తు తెచ్చుకొని ఆ పిల్లోనికి ప్రామిస్ ఇస్తామంట, నువ్వేం భయపడకు, నేను నా సాయశక్తిలా ట్రై చేస్తాను అండ్ నేను ఖచ్చితంగా నిన్ను మీ అమ్మని కలుపుతానని చెప్పి మాటిస్తాడు. అలా ఆ రోజు అయితే నైట్ అవుతుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా చాతిగాడి దగ్గరికి వస్తాడు. ఇంకా మన చాతిగాడు ఇచ్చుకో కలిసి ఆ ఎల్డర్ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తారనమాట. అప్పుడే పక్కన ఉండే రుచి బహుశా మనం ఇంకా గేట్ దగ్గర నుంచి వెళ్ళడం కుదరదు అనుకుంటా అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఏంటి మనం అప్పుడే గివప్ ఇస్తున్నామా అనడంతో అప్పుడే రుచి చెప్తుంది అనమాట, లేదు మనం గివప్ ఇవ్వడం లేదు, బట్ గేట్ దగ్గర నుంచి మనం వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళ సెక్యూరిటీ అనేది టైట్ గా ఉంది అండ్ మనం ఎంత కష్టపడినా సరే కెప్టెన్స్ తో యుద్ధం చేయలేం కాబట్టి నా దగ్గర ఐడియా లేదు, ఖచ్చితంగా మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి వేరే దారి ఉంది. అండ్ ఎల్డర్ గారు మీకు కుకాకు షిబా తెలుసా అనడంతో ఇంకా ఎల్డర్ గారు కూడా ఏంటి నువ్వు నిజంగానే దాని గురించి మాట్లాడుతున్నావు అనడంతో దానికి రిషి కూడా అవును అతను పాత వయసులో ఎక్కడున్నాడో నాకు తెలుసు కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు నేను ఫైండ్ చేయలేకపోయాను, సో నువ్వు ఎక్కడున్నావు కనుక్కుంటావు అనడంతో దానికి ఎల్డర్ గారు కూడా ఒక్కసారి చెప్పు నువ్వు దాంతో గేట్లను ఏం చేయబోతున్నావు అనడంతో దానికి మన ఒరిహిమే కూడా ఏం మాట్లాడుతున్నారు అని మీరు అనుకునే లోపలే వెంటనే ఇచ్చుకోకి ఏదో సౌండ్ అనేది వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే ఒక అడవి పంది మీద అయితే మనోడైతే ఎంట్రీ ఇస్తాడు. మనోడు పేరు గాంజు అనమాట. సో ఆ ఎల్డర్ గారు కూడా నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావు ఇంటికి వెళ్ళలేదా అనడంతో దానికి వాడు కూడా ఏంటి ఓల్డ్ మ్యాన్ నేను రాక వచ్చా కదా ఏదో నిన్ను పలకరిద్దామని వచ్చాను అండ్ నీ గెస్ట్లు కూడా నన్ను చూసి షాక్ అయ్యారా అని చెప్పి వెంటనే పక్క నుండి ఇచ్చుకోగాన్ని అయితే చూస్తారు. మన ఇచ్చుకోగాడు శనిగామి వేషంలో ఉన్నాడు కాబట్టి వాడిని చూసిన మన గాంజోగాడు నీ అట్లాంటి చెత్త శనిగామి ఎందుకని ఇక్కడికి వచ్చాడు అనడంతో ఆ మాటలు విన్న మన ఇచ్చుకోగాడు కూడా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటాడు. అప్పుడే ఆ గాంజోగాడు మొగం దగ్గరికి వచ్చి వినపడలేదారా నీ అట్లాంటి చెత్త శనిగామి ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అడిగాను, నా మాటలు నీకు ఏం బుర్రకెక్కడం లేదా చెప్పు అంటాడు. ఇంకా దెబ్బకు మన ఇచ్చుకోగాడు ఒకటే పంచుకు వాడిని ఎగిరేసి తంతాడు. ఇంకా మనోడు కూడా ఎగిరిపోయి పడతాడు. ఇంకప్పుడే ఆ గాంజోగాడు కూడా అయితే నువ్వు నాతో గొడవకు దిగుతున్నావు అనడంతో దానికి మన ఇచ్చుకోగాడు కూడా నువ్వే కదా మొదలు పెట్టావు, ఆ ప్రాచీన పంది మీద వచ్చి ఎందుకురా నీ గొడవ ఎందుకని ఇలా అరుస్తున్నావు అనడంతో దానికి ఆ ముసలోడు కూడా అవును నేను అనుకున్నట్లు ఈ స్టూపిడ్ గాళ్ళు ఫైట్ చేస్తున్నారనడంతో ఇంకా చూసి నిషిడగాడు రే ముసలోడా అక్కడ గొడవ జరుగుతుంటే నువ్వెందుకు ఆపుకోకుండా టీ తాగుతున్నావు అనడంతో దానికి ఆ ముసలోడు కూడా టీ చల్లారిపోతుంది కదా నేను తాగేసి మాట్లాడతాలే అంటాడు. ఇంకప్పుడే ఆ గాంజోగాడు కూడా అసలు మీకు నేను ఎవరో తెలియదా, నా గురించి అసలు మీరు వినలేదా అనడంతో దానికి మనోళ్ళు కూడా ఒక్కొక్క సమాధానం ఇస్తారు, తెలియదు గుర్తులేదు అసలు ఎవర్రా నువ్వు, ఇంకా మన ఇచ్చుకోగాడు నువ్వు ఎవరైతే నాకేంటి గొడవ పడాలనుకుంటే ఇప్పుడేరా అంటాడు. ఇంకప్పుడే మన గాంజోగాడు కూడా ఓకే తెలియని వాళ్ళతో నేను ఫైట్ చేయను, ముందు నా గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను,
నా పేరే గాంజు అండ్ నేను నన్ను నేనే పిలుచుకునే పశ్చిమ రుకాన్ డిస్టిక్ కి చెందిన క్రిమ్సన్ బుల్లెట్ ని అండ్ 14 ఇయర్స్ గా బిగ్ బ్రదర్ అభ్యర్థి అని పిలుచుకుంటున్నాను. అండ్ నా దృష్టిలో నేను వెస్ట్ రుకాన్ డిస్టిక్ లోనే ది టాప్ మోస్ట్ సోల్ రీపర్ హేటర్ అని చెప్పి మనోడు అంటాడు. ఇంకా మాటలు విన్న మనోళ్ళు కూడా ఏంట్రా వీడే పొగుడుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా నువ్వు ఎవడైతే నాకేంటి, ఒకవేళ నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటే రా చూసుకుందాం అని చెప్పి వెంటనే మనతో ఫైట్ కి దిగుతాడు. ఈసారి మన గాంజోగాడు ఇచ్చుకోగాడిని అయితే కిందికి పడేస్తాడు. అండ్ అప్పుడే గాంజోగాడు పైకి లేచి ఏంట్రా నీ అట్లాంటి పిల్ల బచ్చగా నాతో గొడవకు దిగుతాడు అనుకుంటున్నావా, అండ్ నేను ఇప్పుడే నేను పడుకోబెడతానని చెప్పి వెంటనే మన ఇచ్చుకో దగ్గర ఒకప్పుడు ఎలాగైతే విరిగిపోయిన స్క్వాడ్ ఉండేదో అట్లాంటి ఒక స్క్వాడ్ తీసి వెంటనే ఇచ్చుకో మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ దీన్నంతటిని కూడా మనోళ్ళు చూసి టెన్షన్ అవుతూ ఉంటారనమాట. అప్పుడే మన గాంజోగాతో పాటు వచ్చిన గ్యాంగ్ అంతా కూడా ఈ ఫైట్ అయితే చూస్తుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే ఒరిహిమే అయితే మన ఇచ్చుకో దగ్గర స్క్వాడ్ లేదు కదా అనడంతో అప్పుడే వెంటనే చాతిగాడు వచ్చి ఇచ్చుకోకి అయితే తన స్క్వాడ్ ని అయితే ఇస్తాడు. ఇంకా స్క్వాడ్ ని తీసుకొని మన ఇచ్చుకోగాడు రారా చూసుకుందాం అంటాడు. అండ్ వీళ్ళిద్దరు కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే ఎల్రగాడు కూడా వచ్చి దయచేసి ఫైట్ ఆపేసేయండి అని అరుస్తూ ఉంటాడు. కానీ వీళ్ళైతే అస్సలు పట్టించుకోకుండా ఫైట్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆ గాంజోగాని అసిస్టెంట్లు కూడా మన వాళ్ళని చూసి ఏంట్రా మీరు ఒకవేళ గొడవ పడాలనుకుంటే హ్యాపీగా మేము మీకు అపోనెంట్స్ గా అయితే ఉంటాం, రండ్రా చూసుకుందాం అంటారు. ఇంకా మన వాళ్ళు కూడా వనాయిల్లో పందుల మీద ఉండడం చూసి ఏంట్రా చెత్తనా కొడుకులు అనుకుంటారు. కానీ అప్పుడే ఒరిచి ఇంకా ఎల్డర్ అయితే ఆగు గాంజో, ఆ పిల్లోడు నువ్వు అనుకున్నట్లు ఈవిల్ షినిగామి కాదు అనడంతో అప్పుడే మన గాంజోగాడు షినిగామి అయితే చాలు, అందులో ఈవిల్ ఏంటి కాకుంటే ఏమి, ఒక్కసారి సోల్ రీపర్ అయితే వాడు ఖచ్చితంగా నా దృష్టిలో సోల్ రీపరే అండ్ నేను వీనితో గొడవ ఆపను అంటాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా వీని మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ బట్ మనోడైతే షింక్ అని ఒక టెక్నిక్ అనేది ఉపయోగించి వెంటనే కింద ఉండే భూమిని అయితే ఊబిగా మార్చేసి వెంటనే ఇచ్చుకో యొక్క జాన్పక్తో దాంట్లోకి అయితే ఇరికిచ్చేస్తాడు. ఇంకా అది చూసి ఇచ్చుకోగాడు అండ్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంట్రా కింద భూమి అలా అయిపోయిందని చెప్పి వాళ్ళందరూ షాక్ అవుతుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే గాంజీగాడు మన ఇచ్చుకోగాని దాన్ని నీ అట్లా అంటాడు నాకు పోటీనే కదా కదరా అంటాడు. అండ్ వెంటనే ఇచ్చుకోగాడు కూడా వాని ముఖం మీద అయితే గుద్దుతాడు అనమాట. అండ్ వెంటనే ఇచ్చుకోగాడు చూస్తుంట ఓకే నీ దగ్గర వియర్ టెక్నిక్స్ ఉన్నాయి కానీ హ్యాండ్ పవర్ లేదు, అండ్ నీ అట్లా అంటాడు నాకు అసలు అపోనెంటే కాదు అని చెప్తాడు. ఇంకా దెబ్బకి గాంజోగానికి కోపం వచ్చి ఇద్దరు 1-on-1 బ్యాటిల్ చేసుకుంటారు. బట్ స్క్వాడ్స్ లేకుండానే ఇద్దరు ఇంకొకరు మొగాలని అయితే పంచేస్తూ అయితే డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే మన గాంజోగాడు తన యొక్క కామ్నెస్ అనేది కోల్పోయి నేను ఒకటే దెబ్బకు పడుకోబెడతాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే టైం అనేది 9 అయిపోవడంతో వెంటనే మన గాంజోగాడు తమ్ముళ్ళు ఎంత ఇంద్రా టైం అనడంతో ఇంకా వెంటనే వాని కింద ఉండే అసిస్టెంట్లు కూడా అవునన్నయ్య టైం 9 అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇది బ్యాడ్ సంకేతం, త్వరగా వెళ్దాం పద అనడంతో ఇంకా వెంటనే మన గాంజోగాడు కూడా కమాన్ బోని మనం వెళ్లాల్సిన టైం వచ్చింది త్వరగా రా బోని అనడంతో ఇంకా ఆ మాటలు మన ఇచ్చుకోగాడు కూడా బోని అని పిలుస్తున్నావు కానీ ఏదిరా బోని అనడంతో వెంటనే మన ఇచ్చుకో వెనకలైతే ఆ పంది అయితే ఎగురుకుంటూ వస్తుంది. ఆ పంది పేరు బోని అనమాట. అండ్ ఈ సస్పెన్స్ తోని ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.